క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేస్తే పెట్రోల్, డీజిల్ లాంటి బై ప్రొడక్ట్స్ మాత్రమే వస్తాయి అని అనుకుంటారు చాలా మంది. కానీ క్రూడ్ ఆయిల్ రిఫైనరీలో శుద్ధి చేస్తే వచ్చే ప్రధాన ఉత్పత్తులు చాలా ఉంటాయి. నెంబర్ 1 పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఫ్యూయల్స్ కాగా, నెంబర్ 2 హోటల్లో వాడే ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. నెంబర్ 3 విమానాల్లో వాడే ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. నెంబర్ 4 సిగరెట్ వెలిగించే లైటర్లో వాడే నాఫ్తా ఆయిల్. నెంబర్ 5 లూబ్రికేటింగ్ ఆయిల్స్ అంటే గ్రీజ్, ఇంజన్ ఆయిల్ లాంటివి. నెంబర్ 6 కొవ్వొత్తుల్లో వాడే వ్యాక్స్ మరియు కాస్మోటిక్స్ తయారు చేసే పారాఫిక్సిన్ వ్యాక్స్. నెంబర్ 7 సిమెంట్ ఇండస్ట్రీ, విద్యుత్ ఉత్పత్తిలో అవసరమయ్యే పెట్రోలియం కోక్. నెంబర్ 8 పెద్ద పరిశ్రమలు, షిప్పులు నడిపించే ఫ్యూయల్ ఆయిల్. నెంబర్ 9 రోడ్లు, ఎయిర్పోర్ట్లు, రన్వేలు వేసే తార్లో వాడే బిటుమెన్ అనే బై ప్రోడక్ట్. నెంబర్ 10 ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్స్ తయారీలో వాడే పెట్రోకెమికల్స్. నెంబర్ 11 వాల్ పెయింట్స్, లైజాల్, హార్పిక్ లాంటి క్లీనింగ్ కెమికల్స్. నెంబర్ 12 ఎరువుల తయారీలో అవసరమయ్యే ఫర్టిలైజర్ రా మెటీరియల్స్ కూడా ముడి చమురు నుండే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఇలా క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా రవాణా, పరిశ్రమలు, రోడ్ల నిర్మాణం, ప్లాస్టిక్, మందులు, ఎరువులు, కాస్మోటిక్స్, రోజువారీ వినియోగ వస్తువులు తయారీలో ఉపయోగపడుతున్నాయి. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ కు ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే ఇరాన్ ఆ సప్లై ఆపడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను మూసివేసింది.